బీహార్కు చెందిన ఓ కళాకారిణి హనుమాన్ చాలీసాను సంప్రదాయ మిథిలా చిత్రకళతో రూపొందించింది. ముజఫర్పూర్కు చెందిన ఇస్సా పాఠక్ మిథిలా చిత్రకళకు ఆధ్యాత్మికతను జోడించింది. సామాన్య ప్రజలను, ముఖ్యంగా యువతను సనాతన ధర్మంతో అనుసంధానించడమే లక్ష్యమని ఇప్సా పాఠక్ తెలిపారు. నిద్ర లేవగానే భగవంతుని కళాకృతిని చూస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతోందన్నారు. హనుమాన్ చాలీసాలోని ప్రతి పద్యం విభిన్నమైన భావోద్వేగాలు, ఇతివృత్తాలు, సందేశాలను కలిగి ఉంటుందని, వాటిని రంగులు, పంక్తుల ద్వారా తెలపడం అంత సులభం కాకపోయినా ఈ క్రతువును సవాల్గా తీసుకుని పూర్తి చేసినట్లు ఇప్సా పాఠక్ తెలిపారు. ఈ కళాకృతిని పూర్తి చేయడానికి 25 రోజులు సమయం పట్టిందన్నారు. ఒక్కో కళాకృతిని 4,000కు విక్రయిస్తున్నట్లు చెప్పిన ఆమె దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు వెల్లడించారు.